నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కామారెడ్డి జిల్లా కోమలంచ గేట్ వద్ద రైతుల రాస్తారోకు. 5 రోజులుగా వడ్ల తూకం వేయకపోవడంతో ఆందోళన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ. నాలుగో విడత పోలింగ్ తర్వాత మెరుగైన స్థితిలో ఇండియా కూటమి. మోదీని సాగనంపేందుకే ప్రజలు నిర్ణయించారన్న ఖర్గే. రాజస్థాన్ గని ప్రమాదంలో ఒకరి మృతి. 14 మందిని కాపాడిన సహాయక సిబ్బంది. రాష్ట్రంలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత. నిర్మాతలు థియేటర్ అద్దెలు పెంచాలని యాజమాన్యాల డిమాండ్. రాష్ట్రంలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఈ శుక్రవారం నుంచి సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించారు. సినిమా ప్రదర్శనల వల్ల నష్టం ఎక్కువ వస్తోందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా థియేటర్లు నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి. సుమారు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా వాటిలో ఇప్పటికే వివిధ కారణాలతో 50కి పైగా థియేటర్లు శాశ్వతంగా మూసివేశారు. తాజా పరిణామాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మరికొన్ని థియేటర్లు మూతపడనున్నాయి. అటు మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సతమతమవుతున్నాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని కోరాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. థియేటర్లు బంద్ అవుతుందుకు కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. హాజీపూర్కు చెందిన మల్యాల నరేష్ కొన్నేళ్లుగా ఓ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహిత బంధువులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. నిన్న అర్ధరాత్రి వివాహిత సోదరుడు చైతన్య బండరాయితో తల, ముఖంపై బాది హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వేకువజామున 3 గుర్తు తెలియని దుండగులు సంచరించడం తీవ్ర కలకలం రేపింది. దుండగులు ఇళ్లలో చొరబడే యత్నం చేయగా స్థానికులు గమనించడంతో ఆగంతకులు పరారయ్యే ప్రయత్నం చేశారు. స్థానికులు, హనుమాన్ భక్తులు పరిగెడుతున్న దుండగులను వెంబడించి ఓ యువకుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో 65.67% పోలింగ్ నమోదైంది. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కాగా హైదరాబాద్లో అతి తక్కువగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన ఈసీ 3 అంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2.95% ఎక్కువగా నమోదైంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంతో పోలిస్తే 8.7% తక్కువ. సోమవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన అధికారులు ఎన్నికల్లో మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాల్ని నిన్న ఖరారు చేశారు. దీని ప్రకారం భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా 76.78%, హైదరాబాద్లో అతి తక్కువగా 48.48% పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ,
2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్లో 3% పైగా అదనంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో అత్యధికంగా ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో 75.30% నమోదైతే ఈసారి ఆ రికార్డును భువనగిరి అధిగమించింది. రాష్ట్రంలో మెదక్ లోక్సభ పరిధిలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ లోక్సభ పరిధిలోని మలక్పేట సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% మంది ఓట్లేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మేడ్చల్ సెగ్మెంట్లో అత్యధికంగా 3,85,149 మంది ఓట్లేశారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 1,05,383 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్తో ఓటేయగా, వీరిలో 1,89,091 మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఉండగా, 21,680 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఓటర్లను కలపకుండా రాష్ట్రంలోని 3,20,16,348 మంది ఓటర్లకు 2,20,20,24,806 మంది 35,809 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల్లో 65.67% మంది ఓట్లేశారని, పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్న వారి గణాంకాల్ని కలిపితే అది 66.3%కి చేరుకుందని తెలిపారు. సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల్ని మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూమ్లలో అధికారులు భద్రపరిచారు. వచ్చే నెల 4న దేశవ్యాప్తంగా ఒకే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు వీలుగా అధికారులు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. వాటి వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర సాయుధ బలగాలు ఓటింగ్ యంత్రాల్ని భద్రం చేసిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తాయి. 2వ దశలో రాష్ట్ర సాయుధ బలగాలు, 3వ దశలో స్థానిక పోలీసులు ఉంటారని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు. అభ్యర్థుల, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా నిరంతరాయంగా పహారా కాస్తుండగా, సీసీటీవీల పర్యవేక్షణతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద జనరేటర్లను, అగ్నిమాపక శకటాలను కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఆధారంగా టేబుళ్ల సంఖ్యను పెంచుతారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాల్ని వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య ఆధారంగా ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిపాలనపై దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామన్న సీఎం రాష్ట్రంలో ఇకపై తాను ఆకస్మిక తనిఖీలు సైతం చేయనున్నట్లు చెప్పారు. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 9 నుంచి 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భారాసాకు 6-7 స్థానాల్లో డిపాజిట్లైనా రావని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చిన నాటి నుంచి ప్రచార కార్యక్రమాలకే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ముగియడంతో ఇక పరిపాలనపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియ, ఫలితాలు, పరిపాలన, మునుముందు తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని, ఇక పరిపాలనపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో చర్చించకుండా విధానపరమైన నిర్ణయాల్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించిన సీఎం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆదాయం వచ్చేలా వనరులు సమకూర్చి సేకరించిన అప్పులతో రైతు రుణాలు చెల్లిస్తామని వెల్లడించారు. రైతు పెట్టుబడి, గిట్టుబాటు ధరలపై ప్రత్యేక దృష్టిని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలల పునః ప్రారంభం దృష్ట్యా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, ఇతరత్రా మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు. పాఠ్యాంశాల విషయంలో కమిషన్ వేస్తామని, అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని, లేదంటే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులు పండించే పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఇస్తామన్న సీఎం గతంలో మాదిరి ఎక్కువ నిత్యావసర వస్తువులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే ఏ వస్తువులు రేషన్ దుకాణం నుంచి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందో కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళనపై కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని సీఎం తెలిపారు. కేసీఆర్ మాదిరిగా తాను అపర మేధావి కాదని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ప్రతి అంశంపై కసరత్తు చేసిన తరువాతే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారని ప్రచారం చేయడం తెలివి తక్కువతనమని సీఎం పేర్కొన్నారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేసినా రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాష్ట్ర రాజధానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం అక్కడ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. గోదావరి జలాల్ని హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఒకే చోట ఉండకూడదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మాసిటీల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రాంతీయ రింగు రోడ్డు కీలకం కానుందన్న సీఎం రేడియల్ రహదారులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్దీకరించాలని, ఆ తర్వాతే జిల్లాల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపడే ప్రణాళికను అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను టాటా సంస్థ 1800 కోట్లతో పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు, పాఠశాలల విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎలాంటి పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. కేంద్రంలో భాజపాకు 220కి 10 అటో ఇటో సీట్లొస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కనీసం 20,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 9 నుంచి 13 స్థానాల వరకు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని సీఎం జోస్యం చెప్పారు. భారాసాకు 6-7 చోట్ల డిపాజిట్లైనా రావన్న రేవంత్ రెడ్డి మెదక్లో భాజపా 3వ స్థానంలో ఉంటుందన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసి ఉంటే ఎన్ని స్థానాలొస్తాయనేది సులభంగా అంచనా వేయొచ్చని, చాలా చోట్ల భారాసా శ్రేణులో భాజపా కోసం పనిచేశాయన్నారు. కొందరు కావాలని విద్యుత్ అంతరాయం సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న సీఎం భారాసా నేత హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించారని, అలాంటి వారిపై ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో వైరం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. శాసనమండలి ఉప ఎన్నికపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని భారాస బరిలో దింపింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయి ప్రచార పర్వం కొనసాగుతున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలోని నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, ముఖ్యులతో మంతనాలు జరుపుతున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేసవిలో పెరిగిన ఎండల తాకిడికి వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జనావాసాలు, పారిశ్రామిక వాడల్లో ఊహించని రీతిలో ఈ ఘటనలు జరుగుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నాయి. వీటి నివారణే ధ్యేయంగా అగ్నిమాపక శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. నివాస గృహాలు, వాణిజ్య భవనాల్లో ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేయడం కష్టంగా మారుతోంది. ఇక పొగలో, అగ్నికీలల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడుతామన్న భరోసా లేకుండా పోతోంది. ప్రస్తుతం ఆధునిక పరికరాలతో పట్టణాల్లో జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటున్నారు నల్గొండ అగ్నిమాపక శాఖ అధికారులు. ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాల నివారణే ధ్యేయంగా
చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇప్పుడు అంతటా 45 డిగ్రీస్ యావరేజ్న మెయింటైన్ అవుతుంది. కావున సాధారణ ప్రజలు కానీ యాజమాన్యాలు కానీ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలపై పూర్తి అవగాహన ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్ని ప్రమాదాల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఫ్రైడే వివిధ సెక్టార్లలో కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ హాస్పిటల్స్ కానీ పబ్లిక్ ప్లేస్ కానీ షాపింగ్ మాల్స్ కానీ వారంకి ప్రతి ఫ్రైడే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము. ఇప్పుడు మనకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా ఏ నెంబర్ తెలియకుండా టోల్ ఫ్రీ నెంబర్ 101 ఫస్ట్ చేయాలి. లేకుంటే పోలీస్ వారి ద్వారా నుంచి కానీ 108 ద్వారా నుంచి కానీ ఫోన్ నెంబర్ ఎవరికి ఐడియా ఉండదు. దాదాపుగా 108 కానీ 101 కానీ 100 కానీ ఈ 3 కాల్స్ ఎవరు చేసినా మాకు ఇంటిమేషన్ ఇస్తారు. అలాంటప్పుడు మేము ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతామండి. ప్రధానంగా వేసవిలో మండే స్వభావం కలిగిన వస్తువులను జాగ్రత్తగా ఉంచడం, మంటలను ఆర్పే యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అపార్ట్మెంట్, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, పరిశ్రమల్లో అగ్నిమాపక నివారణ చర్యలను పగడ్బందీగా పాటించాలని చెబుతున్నారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదని, అప్రమత్తంగా ఉంటే వాటిని నివారించడం చాలా తేలికని అంటున్నారు. స్కూళ్ళు కాలేజీలో ఇప్పుడు జనరల్ గా ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 90% ఏమైందంటే స్మోక్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. 10% మాత్రమే కాలి చనిపోతారు. అందుకే ఏంటంటే మనం ఫస్ట్ మన ప్రాణరక్షణ తర్వాతనే ఆస్తి రక్షణ చేయాలి. ఎవరైనా పబ్లిక్ ఏంటంటే మన ప్రాణరక్షణ చేసిన తర్వాతనే ఆస్తి రక్షణ చూసుకోవాలి. జనరల్ గా ఏంటంటే స్మోక్ ఎక్కడైనా పైకి వెళ్ళిపోతుంటది, మనం కింది పాక్కుంటూ రావడం అనేది బెటర్. స్మోక్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, కింది మొత్తం ఏరియా మొత్తం మంచి ఆక్సిజన్, మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉంటుంది. మనం ఒక నిమిషం స్మోక్ బ్లాక్ స్మోక్ ఒకసారి 1 మినిట్ పీల్చిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్ గా మనం మూర్చపోతాం. ఇంకా 2 మినిట్స్ పీలిస్తే చనిపోతాం. అలాంటప్పుడు మనకు అపాయంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్చీప్ని ఫస్ట్ మన కర్చీప్ ఉంటే కర్చీప్ని ముక్కుకు అడ్డం పెట్టుకొని కొంతవరకు మనం సేఫ్టీగా ఉండొచ్చు. ట్రోలింగ్ ద్వారా మనం కొద్దిగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసుకోవాలంటున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనలు జరిగినప్పుడు ఆ పరికరాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు మామూలుగా సిటీలకు వచ్చేసరికి ఏంటంటే యజమాన్యాలకు మనం ఫైర్ సేఫ్టీ పాటించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైర్ సేఫ్టీ మీద పూర్తి వర్కింగ్ కండిషన్ చూసుకోవాలి, చెక్ చేసుకో. సమ్మర్ వచ్చే ముందులో అందరు చెక్ చేసుకుని ఉంచాలి వర్కింగ్ కండిషన్లు ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక పీరియాడికల్ గా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండేసి ఫైర్ ని స్టార్టింగ్ స్టేజ్ లో కంట్రోల్ చేస్తారు. ఏదైనా గోరుతో పోయేదాన్ని గుడ్డల దాకా తీసుకోకుండా ఉండడం కోసం అంటే పూర్తి స్థాయిలో ఈ 3 పాయింట్స్ పాటిస్తే ఏంటంటే మనకు అగ్ని ప్రమాదాలు పూర్తిగా నియంత్రించగలుగుతాం. ఇంకోటి రూరల్ ఏరియాస్ ఏంటంటే రైతులు కానీ సాధారణ పబ్లిక్ కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైతుంది అనే కాకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా స్టార్టింగ్ మొత్తం పూర్తి స్థాయిలో నిపుణులు తల్లారిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడగలుగుతాం. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి నివారణకు అప్రమత్తతే ప్రధానమని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రాజస్థాన్ జుంజును జిల్లాలోని కొలిహాన్ రాగి గనిలో చిక్కుకున్న వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 14 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్కు చెందిన రాగి గనిలో గత అర్ధరాత్రి లిఫ్ట్ కూలిపోవడం వల్ల 15 మంది విజిలెన్స్ సిబ్బంది, అధికారులు లోపల చిక్కుకున్నారు. వెంటనే వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర వైద్యం కోసం ఘటనా స్థలం వద్ద అంబులెన్స్లను మోహరించారు. కొన్ని గంటల పాటు శ్రమించిన సహాయ సిబ్బంది గనిలో నుంచి 14 మందిని కాపాడారు. ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 14 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రబీర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా చైనా నుంచి న్యూస్ పోర్టల్కు భారీ మొత్తంలో నిధులు అందాయని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది దేశద్రోహం కిందికి వస్తుందని వివరించారు. 2019 నాటి లోక్సభ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రబీర్ పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం PADSతో కలిసి కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా ప్రబీర్ అరెస్టు చెల్లదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రిమాండ్ కాపీని సమర్పించలేదన్న సుప్రీంకోర్టు రిమాండ్ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. నిందితుడి తరఫు న్యాయవాదికి అరెస్టుకు సంబంధించిన కాపీ అందకముందే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రిమాండ్కు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారని వివరించింది. రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలవుతున్నారు. పంట చేతికొచ్చే ముందు వర్ణుడి ఉగ్రరూపానికి బలవుతున్నామన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట
భూదేవర పాలవుతుందని ఆవేదన వెల్లిబుచ్చుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. గత 5 రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందన్న రైతులు వడ్లను ఎఫ్సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడిచినా ఇంకా తూకం జరగడం లేదంటూ రోధిస్తున్నారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 10 రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి, లారీలు పోవడం లేదు. అక్కడ రైస్ మిల్లర్లు కూడా మేము సొసైటీ వాళ్ళకి అడిగితే రైస్ మిల్లర్లు అద్దంటున్నారు, మేము ఏం చేయాలని సమాధానం చెప్తున్నారు. ఇది అన్యాయం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలే. అలాంటిది 10 రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి, వర్షాలు పడుతున్నాయి, ధాన్యం అంతా నానిపోతుంది. కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నది. కుతాలు వేసే టైం కూడా దగ్గరికి వస్తున్నది, కానీ ఇంకా ఇక్కడ ధాన్యం పోతలేదు. 5 నెలలు కూడా కాలేదు, రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిధులు ఉన్నది అనేది రైతులకు అందరికీ అర్థమవుతున్నది. కావున అధికారులు కానీ ప్రభుత్వం కానీ మొద్దు నిధులు వదిలి స్పందించి ఇప్పటికైనా ఈ రైతులను ఆదుకోవాలని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా మామిడ, లక్ష్మణచంద మండలాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. తనకు 3,02,00,000 రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని తనకు సొంత ఇళ్లు, భూమి, కనీసం కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద 52,920 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు 3,02,00,000 విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో మోదీ పేర్కొన్నారు. 52,920 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు పత్రాల్లో మోదీ వెల్లడించారు. సొంత భూమి, ఇళ్లు, కారు తనకు లేవని స్పష్టం చేశారు. మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షలు ఉండగా అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23.5 లక్షలు అయింది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలో 73,304 రూపాయల డిపాజిట్ ఉండగా వారణాసి బ్రాంచ్లో 7,000 మాత్రమే ఉన్నాయి. అయితే ఎస్బీఐలో మోదీ పేరిట 2,85,60,338 రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది. $2,67,750 రూపాయల విలువైన 4 బంగారు ఉంగరాలు మోదీకి ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా మోదీ పోటీ చేశారు. మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకుంటున్న మోదీ ఈసారి మళ్లీ వారణాసి స్థానం నుంచే నామినేషన్ దాఖలు చేశారు. 7వ విడతలో భాగంగా జూన్ 1న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయి లాభాలు నమోదు చేశాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 1,40,000 కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు నికర లాభం 2022-23లో 1,04,649 కోట్లు ఉంటే 2023-24 ఏడాదిలో 35% వృద్ధిని సాధించాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో దూసుకెడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 141,203 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించాయి. ఇందులో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వాటానే 40% ఉంది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ 61,077 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది వచ్చిన లాభం 50,232 కోట్లతో పోలిస్తే ఇదే 22% అధికం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభం ఏకంగా 228% వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో 8,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ 62% వృద్ధితో 13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ 61% వృద్ధితో 2,549 కోట్ల రూపాయల మేర లాభాన్ని ప్రకటించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 50% వృద్ధితో 6,318 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56% వృద్ధితో 4,055 కోట్లు, ఇండియా బ్యాంక్ 53% వృద్ధితో 8,063 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. 12 బ్యాంకుల్లో పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒక్కటే లాభాల్లో క్షీణత నమోదైంది. ఆ బ్యాంకు లాభం 55% క్షీణించి 595 కోట్లుగా నమోదైంది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా 17,788 కోట్లు, కెనరా బ్యాంక్ 14,554 కోట్లు మేర నికర లాభాన్ని ప్రకటించాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకున్నాయనే విషయం ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 85,390 కోట్ల భారీ నష్టం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని తెలుస్తోంది. ప్రధాని మోదీ, మాజీ ఆర్థిక మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా 2016-17 నుంచి 2020-21 మధ్య 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుజ్జీవానికి ప్రభుత్వం 3,10,997 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా బ్యాంకులు తమ కాళ్లపై నిలబడగలిగాయి. పాలనాపరంగా క్రమశిక్షణ మెరుగైంది. ప్రభుత్వ బ్యాంకులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ మధ్య తాజాగా జరిగిన కీలక ఒప్పందంపై అమెరికా పరోక్షంగా భారత్ను హెచ్చరించింది. ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ఈ డీల్పై తమ దేశ వైఖరిని వెల్లడించారు. ఇరాన్తో సత్సంబంధాలు కొనసాగించాలని చూసే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనకాడబోమని అమెరికా హెచ్చరిస్తోంది. తాజాగా చాబహార్ ఓడరేవు నిర్వహణ కోసం భారత్ తీసుకున్నట్లు తమకు తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు, విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని, వాటి అమలు కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏ సంస్థ అయినా, దేశమైనా ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్రంలో పడే ప్రమాదం ఉందని గుర్తించాలని వేదాంత్ పటేల్ హెచ్చరించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో, ఆగ్నేయ ఇరాన్లో చాబహార్ ఓడరేవు ఉంది. ఇది ఇరాన్కు ఏకైక మహాసముద్ర నౌకాశ్రయంగా పనిచేస్తుంది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం చేయడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే పంపిస్తున్నారు. వ్యూహాత్మకంగానూ అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం భారత్, ఇరాన్ సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో దేశాల మధ్య అనుసంధానంతో పాటు ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం కానున్నాయి.